ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వీర హనుమాన్ విజయ యాత్రకు విచ్చేస్తున్న బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంతానికి రావడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో ఈ వీర హనుమాన్ విజయ యాత్ర అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వీర హనుమాన్ విజయ యాత్ర అనేది మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. భారీ విగ్రహాల ఊరేగింపు అనేది జరగబోతా ఉంది. హనుమాన్ విగ్రహం, రాముడి విగ్రహం, శివాజీ విగ్రహం, భరతమాత విగ్రహం, ఇలా భారీ విగ్రహాల ఊరేగింపు అనేది ఇక్కడ జరగబోతా ఉంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా చాలామంది బంధువులు ఇక్కడికి రాబోతా ఉన్నారు. చాలామంది హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఈ వీర హనుమాన్ విజయయాత్రని విజయవంతం చేయబోతా ఉన్నారు. వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా నీలకంఠేశ్వర ఆలయంలో పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా వచ్చే భక్తులందరితో కూడా మనం మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు చేద్దాం. వీర హనుమాన్ విజయయాత్ర అనేది నగరంలోని నీలకంఠేశ్వర ఆలయ ప్రాంతం నుంచి ప్రారంభం కాబోతోంది. విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. దినేష్ ఠాకూర్ గారు మా జిల్లా అధ్యక్షులు మా పక్కకున్నారు. మన గాజుల దయానంద్ గారు జిల్లా కార్యదర్శి గారు మా పక్కన ఉన్నారు. అదేవిధంగా మన శ్రీ గురు దత్తపీఠం వారు కూడా మా గురువు గారు కూడా మాతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నారు. తమ్మల కృష్ణ ఇందూర్ విభాగ్ కార్యదర్శి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించుకోబోతున్నాం. ఇది ఒక 15 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొనబోతున్నారు. మా అంచనా ప్రకారం లాస్ట్ ఇయర్ 24వ సంవత్సరంలో 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో ఈ యొక్క హిందూ బంధువులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ఈసారి అయితే 2 లక్షలుగా దాటుతుందని మా యొక్క అంచనా. హిందువులు అంటేనే అన్నదానానికి ప్రసిద్ధి. వచ్చిన భక్తులు ఎంతమంది అయినా సరే ఎవరు కూడా దప్పికతోనూ ఉండొద్దు, ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇందూరులో ఉన్న హిందూ భక్తులందరూ కూడా రకరకాలుగా వాళ్ళ యొక్క వీలును బట్టి ఎన్నో రకాలుగా వాళ్ళు తినడానికి ఆహార పదార్థాలు కానివ్వండి, తాగడానికి ద్రవ పదార్థాలు కానివ్వండి, అన్ని విధాలుగా ఒక 20 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అదే పద్ధతిలో మరికొద్దిసేపట్లో నగరంలో ఉన్న పురప్రముఖుల నుండి సంఘ్ పరివార్ యొక్క అన్ని సంస్థల నుండి పూజా కార్యక్రమం నిర్వహించి మరికొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభం కాబోతున్నది. ఇక్కడి నుంచి ఇందూరులో ఉన్న పురవీధుల గుండా ఈ యొక్క ర్యాలీ అంగరంగ వైభవంగా తల్లుల యొక్క మంగళ హారతుల యొక్క స్వాగతాలతోటి ఈ యొక్క పురవీధుల గుండా ఈ యొక్క ర్యాలీ కొనసాగించి చివరికి ఆర్ఆర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ సాయంత్రం 7 గంటలకు నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క బహిరంగ సభలో రాష్ట్రాల నుండి నగరంలో ఉన్న పురప్రముఖులు కానివ్వండి, అదే పద్ధతిలో అఖిల భారతీయ నుంచి మనకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, అదేవిధంగా హిందూ వాహిని నుంచి కూడా అందరూ కూడా ప్రాతినిధ్యం వహించి స్వామీజీల యొక్క ఆశీ ప్రసంగం ఉంటుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో అతిపెద్దగా మా హిందూ భక్తులు కానివ్వండి, రామ భక్తులు కానివ్వండి పెద్ద ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ కానివ్వండి భారీ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క హనుమంతుడి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అందరూ కూడా హనుమంతుడి యొక్క కృపకు పాత్రులు కాగలరని మీ అందరూ కూడా పేరున అందరికీ కోరుచున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి ఉత్సవంలో సందర్భంగా నా పేరు ఇప్పకాయల హరిదాసు. దత్తపీఠం ఇందూరులో ఉన్నటువంటి దత్తపీఠం యొక్క వ్యవస్థాపకులను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులందరికీ కుదరడా ఆంజనేయ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. నా పేరు లింగారెడ్డి భారత్ ల్యాబు. నిజామాబాద్ ప్రజలందరికీ హనుమాన్ జయంతి విజయయాత్ర సందర్భంగా హనుమాన్ జయంతి భక్తులందరికీ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ర్యాలీలో దాదాపు గత 18 సంవత్సరాల నుంచి నిజామాబాద్ కంఠేశ్వర్లో చాలై పురవీధుల నుండి మన రాజేంద్ర థియేటర్ వరకు కూడా దాదాపు 2 లక్షల మంది భక్తులతోని చూడడానికి కనువింపుగా జరుగుతూ మన హిందూ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో భక్తితో ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. మరి ఇదే విధంగా ఈ 2 లక్షల మంది మన హిందూ ఐక్యతకు నిదర్శనంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో హనుమాన్ వీర విజయయాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కసారి కోరుకుంటూ మరి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నగర హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున.
ఇందూరు నగరంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీ ఏదైతే తీస్తామో ప్రతి ఎవ్రీ ఇయర్ అన్ని క్షేత్రాల వారు కూడా ఈ దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రక్షణ టీమ్గా అదేవిధంగా అందరు ఉండి కూడా ఈ యాత్రను విజయవంతం చేస్తారు. అదే గతంలో లక్షన్నర వరకు పోయిన సంవత్సరం మన హిందూ బంధువులందరూ పాల్గొన్నారు. ఈసారి 2-2.5 లక్షల వరకు హిందూ బంధువులు వస్తారు. అదేవిధంగా తెలంగాణలోనే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల ముగింపు కంప్లీట్ అయ్యేసరికి 10 అవుతుంది. ఆ 10 గంటల వరకు కూడా స్టార్టింగ్ ఏదే విధంగా ఉన్నారో అదే విధంగా అలసిపోకుండా అదే ఉత్సాహంతో ఉండి ఈ యాత్రను విజయవంతం చేస్తారు. ఈ విజయవంతం చేస్తూ ప్రతిసారి చేస్తున్న ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఏది కూడా భక్తి మార్గంలో ఎటువంటి కార్యక్రమాలైనా కూడా వీరు ముందుండి మా అన్ని కూడా ప్రజల లోపల తీసుకెళ్తారు. అందుకే వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీర హనుమాన్ విజయయాత్రలో వస్తున్న భక్తులందరికీ ఇలా పగిడీలు కూడా కడతా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? పేరు శ్యామ్ సింగ్ అండి, నిజామాబాద్ మాది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి జన్మోత్సవ కార్యక్రమం మేము ఇలానే పగిలి కడుతూ ఉంటాం. పబ్లిక్ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి మన పగిలి కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కట్టుకుని మాకు కూడా సంతోషం. మాకు కూడా మేము ఒక 5 years నుంచి చేస్తున్నాం సార్ ఇట్లనే. మరి మీ పగిడీలు కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా? మా నంబర్ ఇది ఉంటుందండి, అందరు పబ్లిక్లో మా నంబర్ వైరల్ ఉన్నది. నా పేరు మాతాశ్రీ పగిడి వాళ్ళే, మాది గాయత్రి నగర్. మా నంబర్ వచ్చేసి 9505051976. వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా హిందూ వాహిని సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. जय श्री राम, जय बजरंग बली। आज यहाँ पे कंटेश्वर से यहाँ से रैली निकाली जा रही है हनुमान जयंती के संदर्भ में। तो ये हनुमान जी का उत्सव हर साल मनाया जाता है। ये प्रांत काल से भी मनाया जा रहा है और अभी भी मना रहे और आगे भी मनाते ही जाएंगे। और क्योंकि ये शक्ति जो उग्र रूप हनुमान जी का था, वैसे हिंदू वाहिनी में भी हर किसी में एक राम और हनुमान जी बसे हुए हैं। हनुमान जी ये अंजनी पुत्र है, केशरी नंदन कहलाते हैं, जिसे बजरंग बली भी कहते हैं। ये अंजनी माता के गर्भ से जन्म लिए। ये अंजन पर्वत कर्नाटका में किखिक्धा क्षेत्र में इनका जन्म हुआ था और वो आज हम्पी के नाम से जाना जाता है। तो हनुमान जी इतने, जब राम विष्णु भगवान ने धरती पर आकर धर्म की रक्षा करने के लिए अपने सोचा था, उस वक्त उन्होंने राम का जन्म लिया और राम को मदद करने के लिए शिव भगवान ने उनका 11वां रुद्र अवतार लेकर राम जी को मदद करने के लिए हनुमान जी के रूप में प्रकट हुए। और इसी तरह हनुमान जी जो राम भक्त है, उन्होंने धरती की रक्षा की, धर्म की रक्षा करी। और आज हम हिंदू वाहिनी के तरफ से ये ऐलान करते हैं कि हम सब हिंदू हैं और हिंदू की रक्षा, धर्म की रक्षा करना हमारा धर्म बनता है। तो मैं बोलूँगी, जिस तरह से हनुमान जी सीता का शोध करने गया, हनुमान जलाया लंका रावण का। आज धर्म के खिलाफ किसी ने भी आवाज़ उठाया तो हम भी उसी तरह लंका, रावण की लंका जिस तरह से जली थी उस तरह से यहाँ भी जलेगी। तो हम हिंदू हैं, हिंदू सीता हमारा। जय श्री राम। ఇందూరు ప్రజలందరికీ కూడా ఈ హనుమాన్ విజయోత్సవ సందర్భంగా, హనుమాన్ జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ హనుమంతుడి యొక్క ఆశీర్వాదంతో ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
श्रीगुरुभ्यो नमः हरिः ओम् आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं जय श्रीराम जय हनुमान समस्त हिंदू భక్తజనులందరికీ కూడా జై హనుమాన్. ఈరోజు హనుమాన్ విజయోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి యొక్క మంగళ శాసనాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండి అందరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులై ఈ రథయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై హనుమాన్ జై జై హనుమాన్. నా పేరు నారాయణ యాదవ్, నిజామాబాద్ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్. ఈరోజు జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఈ హనుమాన్ యాత్ర ఏదైతే జరుగుతుందో హిందువులకు ఒక తాటిపై తీసుకురావడానికి ఒకే ఉద్దేశం, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఈ యొక్క యాత్ర అన్ని విధాల ప్రతి ఒక్కరికి ఉంటుందని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నిజామాబాద్ ప్రజలందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. మరియు భారతీయ ఛానల్కు, భారతీయ ఛానల్ సిబ్బందికి, భారతీయ ఛానల్ ప్రేక్షకులకు కూడా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శోభాయాత్ర దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే సంవత్సరం మంచి వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంకొకసారి నిజామాబాద్ ప్రజలందరూ కూడా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ వీర హనుమాన్ గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రతిసారి శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో పాల్గొనే భక్తులందరికీ నేను వీర హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం ఎలా అయితే మత సామరస్యాలతో కూడుకున్న ఈ శోభయాత్రను విజయవంతం చేశారో ఈ సంవత్సరం కూడా అలాగే విజయవంతం చేయాలని చెప్పి భక్తులందరికీ నేను నూరత్న చైర్మన్గా నేను ప్రార్థిస్తున్నాను. నేను పిల్లల్ని హనుమాన్ అండ్ రామ సీతా లక్ష్మణ్ లాగా రామ్ దర్బార్ లాగా రెడీ చేశాను. మా పర్సనల్ ఇంట్రెస్ట్తో రెడీ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పిల్లలు మన ధర్మం గురించి కూడా తెలుసుకుంటారు. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ దట్ వీఆర్ లైక్ ఇన్ ద యూనిఫామ్ ఆఫ్ లైక్ ధర్మ యూనిఫామ్లో ఉన్నాను నేను అని వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మీకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అక్షదీప్ ఏ క్లాస్? PP2. ఏం గెటప్ వేసుకున్నావు ఈరోజు? రాముడు. నచ్చిందా నీకు ఈ గెటప్? నచ్చింది. నచ్చిందా? నీ పేరు ఏం పేరు? హితాంశి. హితాంశి. ఏ క్లాస్? PP2. PP2. ఏం గెటప్ వేసుకున్నావు? సీత. సీత. నచ్చిందా? జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా చెప్పు. జై శ్రీరామ్. అశోదీపాల. ఏ క్లాస్? PP2. నువ్వేంటి లక్ష్మణ్ గెటపా? లక్ష్మణ్ గెటపా నచ్చిందా? నచ్చింది. ఓకే రైట్. హాయ్. హాయ్. రేయాన్. జై శ్రీరామ్. నా పేరు సాయికిరణ్, నేను వినాయక్ నగర్ అధ్యక్షుడిని. మన ఈరోజు భారీ ఎత్తున హనుమాన్ ర్యాలీ జరగబోతుంది నిజామాబాద్లో. 2025లో దాదాపు 1,00,000 వరకు పబ్లిక్ వస్తారని అంచనా వేస్తున్నాం. బాగా ఆనందకరంగా ఉంది. నిజామాబాద్లో ఇది చాలా రోజుల నుంచి జరగబోతుంది ర్యాలీ. అందరికీ నమస్తే. హిందూ బంధువులందరికీ
వీరాంజనేయ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ర్యాలీ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ ర్యాలీ తీయడం జరుగుతుంది. మొదటిసారిగా కేవలం 100 మందితో ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ ఇప్పుడు కొన్ని లక్షల మందితో ఈ ర్యాలీ జరగడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భరతమాత విగ్రహం కావచ్చు, హనుమంతుడి విగ్రహం కావచ్చు, అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నట్టున్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ఈ ర్యాలీ తీయడానికి ఒక ముఖ్య వ్యక్తి. అదేవిధంగా మన హిందూ దేవాలయాలు కావచ్చు, మన సనాతన ధర్మాలు కావచ్చు, మనం కాపాడుకోవాలని చెప్పి ఇట్లాంటి ర్యాలీలు తీస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. విజువల్లీ వీర హనుమాన్ విజయ్ యాత్రలో నిజామాబాద్ నగరంలోని భారతి ఛానల్ ఓనర్ గాదే కృష్ణ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ నగరంలో వారే ఈ హనుమాన్ యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్తే సార్, మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీరు ప్రారంభించిన యాత్ర ఈరోజు లక్షలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా వచ్చింది, ఎట్లా అనిపిస్తూ ఉంది? ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు భారతి ఛానల్ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ ప్రతి సంవత్సరం చాలామంది పెరుగుతున్నారు.
చాలా బ్రహ్మాండంగా రథం ముందడుగు వెళ్ళడం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉన్నది. సార్ మీకు ముందుగా ఆలోచన ఎలా వచ్చింది? ఏ సంవత్సరంలో మీరు ప్రారంభించారు? 15 సంవత్సరాల క్రితం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడం మా టీంతో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు ఈ ఐడియా ఇచ్చారు. ఇట్లా ఒక విగ్రహం ఇద్దాము, దాని ద్వారా మనము ముందడుగు వెళ్దాము అని చెప్పారు. అయితే అలా ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేరు. కానీ ప్రతి సంవత్సరం భక్తులు, హనుమాన్ దీక్ష వాళ్ళు చాలామంది ముందడుగు రావడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇదంతా హనుమాన్ దయ. సార్ మరి ఆ వీర హనుమాన్ ఆశీస్సులతో ఈ యాత్ర అనేది ఇంకా ఇంత ఘనంగా ఇంత లక్షలాది మందితో ముందుకు సాగుతా ఉంది. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా సంతోషంగా ఉందండి. అందరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. భారతీ ఛానల్ ప్రేక్షకులకు, నిజామాబాద్ నగర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా వీర హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇందూరు వాసులకు అందరికీ. అందరూ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి. ప్లీజ్ అందరూ రండి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నిజామాబాద్ ప్రజలందరికీ కూడా దయచేసి ఈ ర్యాలీని పాల్గొనాలని, ప్రతి సంవత్సరం కూడా అతి సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని అందరికీ జై శ్రీరామ్. ఇందూరు పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము చాలా రెట్టింపు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ జై హనుమాన్, జై శ్రీరామ్. నిజామాబాద్ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు దాదాపు 1500 మంది ఫోర్స్ తోటి బందోబస్తు నడుస్తూ ఉంది. ఇది కంటేశ్వర్ నుండి ఆర్ఆర్ చౌరస్తాకి దాదాపు 4.7 కిలోమీటర్స్ ఉంది. అడుగడుగునా కూడా మఫ్టీ పోలీస్ సిబ్బంది, అలాగే యూనిఫామ్లో, అలాగే డ్రోన్ కెమెరాస్లో, సీసీ కెమెరాస్లో కూడా బందోబస్తు పటిష్టంగా మా సిపి సార్ ఆధ్వర్యంలో పకడ్బందీ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ ఎవరైనా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీ 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 మనోభావాలు మీరు గౌరవించుకుంటూ మీ పద్ధతి ఆచరిస్తూ ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఈ ఉత్సవం జరుపుకుంటూ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా గత 18 సంవత్సరాల కింద ఈ శోభయాత్ర చాలైనప్పుడు ఒక 20 మంది మాత్రమే ఉండేవాళ్ళం. ఈరోజు లక్షల మంది హిందూ బంధువులు ఏకమై వస్తున్నారంటే అది మన రాముడు, హనుమంతుడు మనకు ఇచ్చిన ఒక బలం అనుకోవాలి. ఈ బలంతోనే మనం అందరం ఇంకా పార్టీలను అతీతంగా పక్కకు పెట్టి ఎలక్షన్లప్పుడు ఒక పార్టీలు మనము పార్టీలు వాడుకోవాలి. ఇప్పుడు అందరం హిందువులం ఏకం కావాలి. ఈ శోభయాత్ర తెలంగాణలోని నంబర్ 1గా కావాలని హనుమంతుడిని ప్రార్థించినాను. పొద్దుగాల నేను పూజ చేసినప్పుడు మన నిజామాబాద్ అనేది ఒక తెలంగాణ ఒక బ్రాండ్గా మారాలి. మన హిందూ బంధువులారా అందరం ఏకంగా అయి ప్రతి ఒక్క మన పండుగలను రంగవైభవంగా చేసుకోవాలని కోరుకుంటూ మీడియా విజన్ మన భారతీ ఛానల్ వారికి నా హృదయపూర్వక హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హనుమాన్, జై శ్రీరామ్.
విజయయాత్రలో విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్, మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పట్టణ ప్రజలకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలు చాలా శోభయాత్ర జరుగుతున్నది. ఉదయం 11 గంటల నుంచి శోభయాత్ర నీలకంఠేశ్వర స్వామి నీలకంఠేశ్వర స్వామి దగ్గర నుంచి శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ ఉన్న నుడా చైర్మన్ గారు కేశవేణి గారు, రత్నాకర్ గారు, మాజీ కార్పొరేటర్ రాజేష్ గారు, మురళి గారు అందరం పాల్గొనడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు సుఖశాంతాలతో సంతోషంగా శోభయాత్రని జరుపుకోవాల్సిందిగా ఈ సంవత్సరం చాలా సంతోషం. గత 7-8 ఏళ్ళ నుంచి నేను నా కుటుంబం తరఫున సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం నేను ఏదో రకంగా సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజల ఆశీర్వాదం చల్లగా నిజామాబాద్ పట్టణ ప్రజలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరికీ. మా వంతుగా మాకు చిన్న సాయంగా మేము ఈ సేవ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో ఎదురు చూస్తుంటాము హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలుగా తెలపడానికి. అలాగే నీలకంఠేశ్వర ఆలయం నుండి మొదలవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాము. ఇది ఒక చిన్న మా వంతుగా మేము చేసుకునేటటువంటి చిన్న సేవ. బజరంగ్ బలి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఈ ర్యాలీని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి అని దయచేసి ఎవరు కూడా అనకూడదండి. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయన వయసు 8,50,50,85 రోజులు. ఇప్పటికీ త్రేతాయుగంలో పుట్టి చిరంజీవిగా ఉన్న వ్యక్తి ఆంజనేయ స్వామి. అందరికీ శరీరాన్ని వదులుతారు కానీ ఆంజనేయ స్వామి చిరంజీవిగానే ఉంటాడు. ఈ మన హిందూవాహిని ఆధ్వర్యంలో రక్షక్ విభాగం అండి. మేము రక్షణ అంటే ఇక్కడి నుంచి గోల్ హనుమాన్ వరకు హిందూవాహిని సంస్థ ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుండి రక్షణ ఇస్తుంది. అక్కడ విగ్రహాలకు కానివ్వండి, పబ్లిక్ ఇబ్బంది పడకుండా అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం. గోల్ హనుమాన్ వరకు
విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా ప్రభు రెసిడెన్సీ ఆధ్వర్యంలో ఇలా పులిహోర పంపిణీని చేస్తూ ఉన్నారు. ప్రభు రెసిడెన్సీ వాస్తవ్యులు ఉన్నారు మనతో పాటుగా. నమస్తే అండి, మీకు నమస్తే. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు అండి. ఎట్లా అనిపిస్తా ఉంది సేవ చేయడం? బాగుంది సార్, సేవ చేయడం. ఏది చేసినా కానీ దేవునికే కదా, మనం చేసిన ఎంత చేసినా కానీ దేవునికి కాబట్టి ఈ దేవుని కృపలో ఇగో వీళ్ళు డొనేషన్ చేస్తున్నారు. 402 ఫ్లాట్ వీళ్ళది, విజయ్ కుమార్ స్వప్న. వీళ్ళు హనుమాన్ శోభయాత్ర భక్తులకు డొనేషన్ చేస్తున్నారు. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తా ఉంది సేవ చేయడం? వెరీ హ్యాపీ అండి. సో డివోషనల్, చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటివి ఇలా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. దీనికి మా ఫ్లాట్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికి పర్సనలీ అందరికీ థ్యాంక్ యూ. అమ్మ నమస్తే, ఏం పేరు, ఎట్లా అనిపిస్తా? స్వప్న కావేరి. ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను హనుమాన్కి సేవ చేయడం. జై శ్రీరామ్. మన తరతరాల నుంచి వస్తున్నటువంటి మన భరతఖండంలో సనాతన హిందూ ధర్మాన్ని పురస్కరించుకొని ఈరోజు సీతమ్మ వారి జాడను కనుక్కున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విజయ యాత్ర ఈరోజు మన ఇందూరు పట్టణంలో కంఠేశ్వర్ శివాలయం నుంచి ప్రారంభమైంది. అందులో భాగంగా భక్తులు, హిందూ భక్తులందరూ కూడా తమ తమ సేవను చేసుకుంటూ జనాలకు సేవ చేస్తూ తరిస్తున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతున్నారు. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క విజయ యాత్ర అనేది ఈరోజు సీతమ్మ వారి జాడను కనుక్కొని విజయం ఛేదించి దాన్ని ఆ లంకలో ఉన్నటువంటి సీతమ్మను కనుక్కొని స్వామివారికి ఈ యొక్క విషయాన్ని అమ్మవారు ఇక్కడ ఉంది అని చెప్పేసి విజయం సాధించినటువంటి ఈరోజు స్వామివారు విజయయాత్రను మన ఇందూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభిస్తున్నారు రథాన్ని. కాబట్టి భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. వీర హనుమాన్ విజయయాత్రలో విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా అరటి పండ్ల పంపిణీని చేస్తూ ఉన్నారు. భక్తుడు మనతో పాటుగా ఉన్నారు. నమస్తే అండి, మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా అండి, ఇందూరు ప్రజలకు, నగరవాసులకు అందరికీ వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. మేము నగర నుడా చైర్మన్ గారి నగర అధ్యక్షుడు కాంగ్రెస్ కేశవేనన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ యూత్ అంతా కలిసి ఎవ్రీ ఇయర్ పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పంచడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ ఉంటుంది, సాయంత్రం 4:30-5 గంటలకు గంగాధర్ జ్యువెలర్స్ దగ్గర ఎసిమల్లె బుక్ స్టాల్ చౌరస్తాలో ఎవ్రీ ఇయర్ గత 7-8 ఏళ్ల నుంచి పంచడం జరుగుతుంది. మరి ఇట్లా ఎవ్రీ ఇయర్ సేవ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషము. భక్తులకు అందరికీ జనానికి సేవ చేసుకుంటున్నాం. కేశవేనన్న గారి ఆధ్వర్యంలో మాకు చాలా హ్యాపీ ఉంది, సంతోషం.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు పాల్గొంటా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇందూరు నగర జిల్లా రాష్ట్ర దేశ హిందూ సోదరమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. దేశవ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ రామనామ స్మరణము, జై శ్రీరామ్ నినాదము కాషాయమయం. ఇది మన ధర్మంలో ఉన్న గొప్పతనం, హిందుత్వంలో ఉన్న గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు, విజయయాత్రలు ఇక్కడ మనం చూడం. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పురాతన ధర్మం హిందూ ధర్మం. అటువంటి ధర్మం వందలాది సంవత్సరాల విదేశీయుల పరిపాలన, స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు సెక్యులర్ పేరు మీద హిందూ ధర్మాన్ని వీలైనంత అణగదొక్కబడ్డది. గత 11 సంవత్సరాలుగా వందల సంవత్సరాల అణచివేత ఒకవైపు అయితే, ఈ 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పురాతన ఆలయాల పునర్నిర్మాణము, పురాతన ఆలయాల మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుగుతుందో అంటే, మరి కుంభమేళలో 65 కోట్ల హిందువులు స్నానాలు చేసిరంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం. హనుమంతుడు చిరంజీవి, కలియుగంలో చిరంజీవి ఏది కోరుకుంటే అది ప్రసాదించే హనుమంతుడు ఈరోజు ఆయన ఆశీర్వాదంతో దేశమంతా కూడా సనాతన హిందూ ధర్మం, హిందుత్వం పటిష్టమవుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణలో కూడా హనుమంతుడి ఆశీర్వాదంతో హిందూ ధర్మం, సనాతన ధర్మం, తెలంగాణ కూడా కాషాయమయం కావాలని ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. హనుమంతుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మరి మీకు నగర ఎమ్మెల్యేగా ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇంతమంది భక్తులు, లక్షలాది బంధువులు అందరూ కూడా ఏకమై ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా ఆనందం, అద్భుతం, మహాద్భుతం. మాటలలో చెప్పరాని ఆనందం అది అందరము ఇటువంటి ర్యాలీలో ఉండడము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన చూడడం మేమంతా కూడా అదృష్టవంతులుగా భావిస్తాం. సార్, మరి అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇంకా పటిష్టం కావాలని, హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని, పార్టీలకు అతీతంగా అందరం ఐక్యమత్యంగా ఉండాలని, మరి ఏదైతే గత 10 సంవత్సరాల పరిపాలనలో కేవలము నామమాత్రం అభివృద్ధి, అన్ని జిల్లాలకు ధీటుగా, అన్ని నియోజకవర్గాలకు ధీటుగా ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆంజనేయుని వాయుపుత్రుని కోరుకుంటా ఉన్నాను.
సుభాష్ నగర్. మేము సుభాష్ నగర్ కాలనీ వాసులము. మేమందరం ఈరోజు ఎండలో హనుమాన్ దీక్షలో చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో వస్తారు కాబట్టి మా కాలనీ తరపున మాకు తోచిన మేమందరం కలిసి సేవ చేయాలని నిర్ణయించుకున్నాము. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందుకనే మేము మజ్జిగ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఇది ఫస్ట్ టైం. అవును, హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి. మీ టీం అందరు గట్టిగా 4 సార్లు చెప్పండి. 4 సార్లు. హనుమాన్ విజయయాత్రలో వస్తున్న భక్తులందరికీ కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరండి, ఎట్లా అనిపిస్తుంది సేవ చేయడం? రేవంత్ సార్ నా పేరు. ఇది మా బాలాపి హోటల్ మాది. మేము ఇక్కడ దేవుడి కోసం ఆంజనేయుడి కోసం చేస్తున్నామండి. ఇది మేము ఈ హోటల్ అనేది మినిమం 1976 నుంచి ఈ హోటల్ ఉందండి మాది. నియర్లీ నేను మా ఫ్రెండ్తో పార్ట్నర్షిప్తో పెట్టాను. ఇంతకుముందు మా అంకుల్ వాళ్ళ తాత వాళ్ళ నుంచి ఈ హోటల్ నడుస్తుంది. మనం ఇక్కడ నియర్లీ చాయ్ అని ఫేమస్ అండి మా దగ్గర. ఇప్పుడు కొత్తగా థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, మొజిటోస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఇట్లా సేవ చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్. బాలకృష్ణ సార్, బాలపేట స్టాల్ ఓనర్ని నేను. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్, ఎంతో నైస్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అసలు దేవుడి కోసం చేస్తున్నట్టు ఇంత సంతోషం ఇప్పుడు అనిపించలేదు నాకు. అది బ్యూటిఫుల్ సార్. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇదే స్టార్ట్ ఈ సంవత్సరం యాక్చువల్గా. కానీ ఈసారి ఫస్ట్ కానీ ఇంత హెల్తీగా ఉన్నదంటే చాలా బ్రహ్మాండంగా అన్నోన్గా అంటే గమ్మత్ అనిపిస్తుంది అన్నట్టు. తెలంగాణ భాషలో అయిపోవాలంటే గమ్మత్ అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.